వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారు. ఆల్రెడీ మనం టైటిల్ పెట్టాము, ఒక టైటిల్ కాయిన్ చేసాం, నల్లారి కిరణ్ సైలెంట్ అనేది. సో ఈయన ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆల్రెడీ ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రంగా అనేక రకాలుగా చర్చ జరుగుతూ వచ్చింది. ఆయనకి బీజేపీ అధిష్టానం ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ కేటాయిస్తుందనే చర్చ జరిగినా బట్ ఆ దిశగా మాత్రం ప్రయత్నాలు జరగట్లేదు. బట్ అలాంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ముందు పెట్టి ఈరోజు బీజేపీ రాజకీయం చేయాలనుకుంటుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. బట్ అయినప్పటికీ తన ఓటమి తర్వాత ఓడిపోతే సైలెంట్ అవడం, లేకపోతే గెలిస్తే దూకుడుగా వెళ్ళడం అనేది కామన్గా మారిపోయిందని ఒక విమర్శను కూడా ఆయన కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఈరోజు అంత హఠాత్తుగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సైలెంట్ అవడం మాత్రం ఆయన అభిమానులు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈరోజు చూసినట్లయితే ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబానికి. వాళ్ళ తండ్రి అమర్నాథ్ రెడ్డి దగ్గర నుంచి అటు కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత కిషోర్ కుమార్ రెడ్డి దాకా ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అటు ఆ ఫ్యామిలీ తనకంటూ కూడా ఒక ఓన్ ఇమేజ్ని రాజకీయాల్లో, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఓన్ ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకుంది. అమర్నాథ్ రెడ్డి తర్వాత రాజకీయ రంగేట్రం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చాలా తక్కువ సమయంలో తమకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి వైఎస్ హయాంలో ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే స్పీకర్ రెండోసారి వైఎస్ 2009లో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన పరిస్థితిలో రెండోసారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు స్పీకర్గా ఉన్నారు. దెన్ ఆ రోజున చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం, ఆ తర్వాత మొదటిసారి రోసయ్య, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్న రోసయ్యని అధిష్టానం సీఎంని చేసింది. ఇక అప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోవడం, ఓదార్పు మీద ఫోకస్ పెడతాం, ఆయన అక్రమాస్తుల కేసుల్లో జైలుకి వెళ్ళడం, ఈ పరిణామాలన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇలాంటి సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది ఆ రోజున. సో ఈ మూమెంట్, తెలంగాణ మూమెంట్ డీల్ చేయాల్సిన పరిస్థితి ఒకవైపు, దానికి పోటీగా సమైక్యాంధ్ర ఉద్యమం మరొకవైపు, ఇట్లాంటి ఒక క్రూషియల్ కండిషన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది ఆ రోజు. అలాంటి సిచ్యువేషన్లో హఠాత్తుగా ఎవరు ఊహించని విధంగా కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేయడం జరిగింది కాంగ్రెస్ అధిష్టానం, రోసయ్యని పక్కన పెట్టి మరి. సో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా అయ్యారు. అప్పటి నుంచి అంతే సమర్థవంతంగా అటు సమైక్యాంధ్ర, ఇటు తెలంగాణ ఉద్యమాల ప్రెజర్ తన మీద ఉన్నప్పటికీ తాను పదవిలో ఉన్నంతకాలం అదే స్థాయిలో వాటిని సమర్థవంతంగా కూడా ఆయన డీల్ చేయగలిగారు. ఈవెన్ ఆయన కరుడుగట్టిన సమైక్యవాదిని అని చెప్పుకోవడానికి ఎప్పుడు భయపడలేదు. ఒక ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉండి రెండు ప్రాంతాల్లో ఉద్యమాలు తెర మీదకి వస్తూ ఉంటే బట్ తాను సమైక్యవాదిని అని కూడా గట్టిగా చెప్పుకోగలిగారు. ఆయన యాక్షన్ ప్లాన్ కూడా అలాగే ఉంటూ వచ్చింది. ఫలితంగానే ఆయన తెలంగాణ నేతలు చాలామందికి, పర్టికులర్లీ కేసీఆర్ అనుకోకి చాలాసార్లు టార్గెట్ అవుతూ వచ్చారు. ఆయన ఏకంగా ఆయన ప్రభుత్వం మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెట్టింది ఆ రోజున టీఆర్ఎస్. మరోవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మాకు నచ్చలేదంటూ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టింది. ఇలా అనేక ప్రతికూల పరిస్థితులను ఆ పీరియడ్లో కిరణ్ కుమార్ ఎదుర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ బిల్లు పెట్టిన తర్వాత కూడా ఆయన అదే ధీమా చూపిస్తూ వచ్చారు. వ్యక్తిగతంగా ఆయన సమైక్యవాదే, బట్ అదే ధీమాను కూడా చూపిస్తూ వచ్చారు. ఆయన బిల్లు పెట్టినా తెలంగాణ వచ్చే అవకాశం లేదంటూ, ఆఖరి బాల్ ఇంకా మిగిలే ఉందంటూ క్రికెట్ లాంగ్వేజ్లో మాట్లాడారు. ఎందుకంటే ఆయన క్రికెట్ రాష్ట్రం తరఫున రంజీలు కూడా ఆడున్నారు, క్రికెట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆఖరి బాల్ ఇంకా మిగిలే ఉంది అంటూ కూడా చాలా వ్యూహాత్మకంగా మాట్లాడుతూ వచ్చారు. అందరూ అది నిజమేమనుకున్నారు. కానీ ఆ రోజు తెలంగాణలో సబ్బండ వర్గాలు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కానీ, విద్యార్థులు బలిదానాలు కానీ, సకల జన సమ్మె లాంటి ఇష్యూలు కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలాంటి సిచ్యువేషన్లో కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. ఆ రోజు కాంగ్రెస్లో ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. తన పదవికి కూడా ఏదైతే ఒక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం తన పదవికి, తన ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేస్తున్నారు. ఆయన అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయనకి ఎంతో కొంత భవిష్యత్తు అయితే ఏదో ఒక రూపంలో మంచి భవిష్యత్తే ఉండేది. కానీ అది ఎవరు కూడా గుర్తుపెట్టుకోలేదు చాలామంది. దానికి కారణం ఏంటంటే అప్పుడు రాష్ట్రం విడిపోయిన తీరు కిరణ్ కుమార్ రెడ్డి పదవీ త్యాగాన్ని డామినేట్ చేసింది. సో అందుకే కిరణ్ కుమార్ రెడ్డిని ఎవరైనా సరే ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకున్నారు. కానీ బట్ తన పదవిని ఏకంగా ముఖ్యమంత్రి పదవిని, ఉమ్మడి రాష్ట్రానికి ఒక పెద్ద సదరన్ స్టేట్స్లోనే అతి పెద్ద రాష్ట్రానికి తాను తన సీఎం పదవీ కాలాన్ని కూడా తను వదులుకొని సీఎం పదవినే త్యాగం చేస్తున్నారు రాష్ట్రం సమైక్యంగా ఉండడం కోసం. బట్ ఆ విషయాన్ని మాత్రం జన మెమొరీలో లేదు, అది మర్చిపోయినారు. అయితే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెడతాం జరిగింది. రాష్ట్రం విడిపోయింది, ఆల్రెడీ విడిపోయిన తర్వాత సమైక్యాంధ్ర అని చెప్పినా కూడా ఎవరు తీసుకోలేరు. ఇక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్న ఆనందం తెలంగాణ ప్రజల్లో ఉంది. బట్ ఆ సెంటిమెంట్ అనేక సార్లు ఆయన మీడియా ముందు రాష్ట్రం విడిపోతే వచ్చే ఇష్యూస్ ఏంటని కూడా చెప్పినప్పటికీ బట్ ఆ స్థాయిలో అప్పటికే ఆ స్థాయిని మించి వెళ్ళిపోయింది ఆ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం. దాని రాష్ట్రం ఏర్పడింది, ఆయన సీఎంగా రిజైన్ చేసినారు, పార్టీ పెట్టారు, అది కూడా ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా మిగిలింది. ఆ తర్వాత కొన్ని రోజులు ఆయన పూర్తిగా రాజకీయ సన్యాసం చేశారని అనుకోవాలి. ఆ తర్వాత రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు టీడీపీ హయాంలో, అంటే 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉంది.
ఆ హయాంలో ఆయన టీడీపీలోకి వస్తారని ప్రచారం జరిగింది. బట్ ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి అప్పటి నుంచి కూడా టీడీపీలోనే ఉన్నారు. ఆయన 19 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా టీడీపీ తరఫు నుంచి పీలేరును ఓడిపోయారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీతో కలిసి అనేక సార్లు కర్నూలు లాంటి చోట్ల వేదికలను పంచుకున్నారు. కాంగ్రెస్తో మళ్ళీ క్లోజ్ అసోసియేట్గా కూడా ఉన్నారు. కాంగ్రెస్ అఫీషియల్గా జాయిన్ కూడా అయ్యారు ఆయన. సో అలా మళ్ళీ తిరిగి పార్టీని రీవ్యాంప్ చేస్తాము కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో అని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు లెక్కలు కట్టినప్పటికీ, ఎంతో కొంత ఆయన పార్టీ మీద ఏపీలో ఫోకస్ పెట్టినప్పటికీ, బట్ విభజన గాయాల నుంచి అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఏపీలో తేరుకోలేకపోయింది. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఏం చేయలేకపోయినారు. అలాంటి సిచ్యువేషన్లో ఇక 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చున్నారు. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కూడా ఆ ఫ్యామిలీకి ఆఫర్లు అందుతూనే వచ్చాయి చాలాసార్లు తమ పార్టీలోకి రమ్మని. బట్ కిరణ్ కుమార్ రెడ్డిని అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో కలిసి తన జైలుకు పంపించారంటూ ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తూ కూడా వచ్చారు. ఇక ఆ తర్వాత చూసినట్లయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 19 నుంచి ఇక ఆల్మోస్ట్ మొన్న 24 వరకు ముందు ఎలక్షన్ ముందు వరకు దాదాపు ఏడాది వరకు ఆయన సైలెంట్గానే ఉంటూ వచ్చారు. ఎప్పటి నుంచో బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా మొన్నటి ఎన్నికల ముందు అంటే దాదాపు తెలంగాణ ఎన్నికల కంటే ముందు ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనేక రకాల ప్రచారం జరిగింది. ఏపీలో ఆయన పీసీసీ పదవి వస్తుందని ప్రచారం జరిగింది. ఆయనకి రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి ఇస్తారనే ప్రచారం జరిగింది. వీటన్నిటికీ అతీతంగా బీజేపీ అధిష్టానం మాత్రం ఆయన్ని మొన్న రాజంపేట ఎంపీ టికెట్ నుంచి నిలబెట్టింది. మొన్నటి ఎన్నికల్లో ఆయన రాజంపేట ఎంపీగా పోటీ చేశారు. అది కూడా కూటమి అభ్యర్థిగా. అందరూ కూడా ఏదైతే కూటమి వేవ్లో ఆయన గెలుస్తారని కూడా లెక్కలు కట్టున్నారు. అలాంటి సిచ్యువేషన్లో మిథున్ రెడ్డి చేతిలోని, ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఎప్పుడు కూడా టగ్ ఆఫ్ వారే వాళ్ళకి, పెద్దిరెడ్డి వర్సెస్ నల్లారి అన్నట్టు ఉండేది అక్కడ పరిస్థితులు. అలాంటి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి వారసుడైన మిథున్ రెడ్డి చేతులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారసుడైన మిథున్ రెడ్డి చేతిలో కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో గెలిచినట్లయితే ఆయనకి కేంద్ర మంత్రి పదవి తథ్యమనే అంచనాలు కూడా వచ్చాయి, ఎస్పెషల్లీ రెడ్డి సామాజిక వర్గ కోటాలో, అది కూడా బీజేపీ వైపు నుంచి. సో బట్ బై బ్యాడ్ లక్ మొన్నటి ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత కూడా అనేక రకాల ప్రచారాలు వచ్చినాయి. పురంధేశ్వర్ ఆల్రెడీ ఎంపీగా గెలుచున్నారు. అందుకని ఆమెకున్న అధ్యక్షురాలి పదవి తీసేసి, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు, ఆ పదవిని తీసేసి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవి ఇస్తారని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. అంతేకాదు ఇక దాంతోపాటు ఏదో ఒక రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్గా పంపిస్తారని కూడా చర్చ జరిగింది. బట్ తెలంగాణ రాష్ట్రానికి అని ప్రచారం జరిగినా ఆ ప్రయోగం బీజేపీ చేయదనుకుంటాను. ఎందుకంటే గతంలో మొన్నటికి మొన్న ఆయన పార్టీలో చేరిన తర్వాత కిషన్రెడ్డితో పాటు కిషన్రెడ్డి అధ్యక్షుడు ఎన్ని క్రమంలో పార్టీ ఆఫీస్కి వెళ్ళి అభినందించడానికి వెళ్తే విజయశాంతి లాంటి వాళ్ళు అక్కడి నుంచి లేచిపోయినారు ఆ పార్టీ మీటింగ్లోంచి. ఎందుకంటే సమైక్యవాది కిరణ్ కుమార్ రెడ్డి అని అప్పుడు కూడా ఆవిడ గుర్తుపెట్టుకున్నారు. ఆవిడ రాష్ట్రం అంతా కలిసి ఉంటుంది, ప్రజలంతా కలిసి ఉంటున్నా ఇంకా తెలంగాణ వాదులు సమైక్యవాదులు అంటే ఆవిడ ఇంకా వ్యతిరేకంగానే చూస్తూ ఉన్నారు. అందుకే ఆవిడ అక్కడే ఉన్నారు, ఏ పదవి తీసుకోలేకుండా. సో ఇలాంటి సిచ్యువేషన్లో కిరణ్ కుమార్ రెడ్డి మొన్న ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అవ్వడం. బీజేపీలో ఆయన చాలా యాక్టివ్ అవుతారు, బీజేపీని మళ్ళీ తిరిగి కోపప్ చేస్తారు, ఏపీలో కూడా బీజేపీ మీద ఫోకస్ పెడతారని ప్రచారం జరిగినా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం పూర్తిగా సైలెంట్ అయి ఉన్నారు. ఆయనకు పదవి వస్తుందా, గవర్నర్ పదవి, లేకుంటే ఇంకేదైనా నామినేటెడ్ పోస్ట్ వస్తుందా, లేకపోతే అధ్యక్ష పదవి ఇస్తారనేది మనం పక్కన పెడితే, బట్ ఓటమి తర్వాత కూడా ఎక్కడ తన వాయిస్ వినిపించకుండా కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు సైలెంట్ అవ్వడం మాత్రం చాలామందికి డైజెస్ట్ కావట్లేదు. అలాంటి నేతల్ని, ఒక రెప్యుటేషన్ ఉంది, ఒక కీలక పదవిలో ఉన్నారాయన మాజీ ముఖ్యమంత్రిగా, అలాంటి నేతలు పార్టీ తరఫున ఉంటే పార్టీకి ఎంతో కొంత ఇమేజ్ చేకూర్చాలని అందరూ అనుకుంటారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి అందుకు భిన్నంగా పూర్తిగా సైలెంట్ అవడం వెనుక అసలు కారణం ఏంటి అనేది కూడా చాలామందికి అర్థం కాని విషయం. మరోవైపు ఆయన బ్రదర్ కిషోర్ కూడా ఈరోజు పీలేరు నుంచి ఎమ్మెల్యే ఉన్నారు, కూటమి నుంచి, అది పర్టికులర్లీ టీడీపీ నుంచి. సో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగానే బీజేపీని బలోపేతం చేయాల్సిన బాధ్యత అయితే ఇలాంటి వాళ్ళ మీద ఉంటుంది. బట్ కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఓటమైతే సైలెంట్ అవ్వడం అనేది ఆయనకు పరిపాటిగా మారింది అనే ఒక విమర్శన అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. లెట్స్ సీ మరి ఈ మొనాటనీని ఆయన ఎంతవరకు బ్రేక్ చేస్తారనేది మనం చూడాల్సి ఉంది. Please share, like and subscribe South First Telugu channel.